అందరికీ నమస్తే అండి. అందరిది ఒక ఎత్తు ఉంటదండి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తల నినాదాలు సెపరేట్‌గా ఉంటాయండి. ఎవరైనా ఏం చెప్పుకొత్తారు, మేము అధికారంలోకొత్తే ప్రజలకి ఈ మంచి పని చేస్తాం. లేదంటే 19-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇగో రాష్ట్ర ప్రజలకు ఫలానా పలానా పని చేసి పెట్టారు. మేము మళ్ళీ అధికారంలోకొత్తే ఇంతకంటే ఎక్కువగా చేస్తామనో, లేదంటే ప్రస్తుత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేస్తామనో చెప్పుకుంటారు. జనరల్‌గా రాజకీయాల్లో అలాగే జరుగుతూ ఉంటది. రాజకీయలో రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్‌లో ప్రచారం చేసేటప్పుడు అలాగే చేస్తారు. ఏమని? ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేస్తుంది కదమ్మా! మళ్ళీ మేము అధికారంలోకొత్తే ఈ పథకాల కంటే ఎక్కువగా మేము అమలు చేస్తాం. అంతకంటే మీకు లబ్ధి చేకూరుస్తామనో, రోడ్లేత్తామనో, డెవలప్‌మెంట్ చేస్తామనో, పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనో, ఇలాంటి హామీలన్నీ ఇస్తా ఉంటారు. సహజంగా మనం రోజు చూత్తూనే ఉంటాం వాటిని. అయితే ఇక్కడ వెరైటీగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు కొద్దిగా డిఫరెంట్ అండి. వాళ్ళ నాయకత్వం కొద్దిగా తేడాగానే ఉంటది. వీళ్ళు కొద్దిగా తేడాగానే ఉంటారు. ఈళ్ళు మాట్లాడితే ఏమని మాట్లాడతారంటే, అధికారంలోకి మేము మళ్ళీ వస్తే రక్తంతో హోళీ చేస్తామని చెప్పేసని నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నమాట. అంటే వాళ్ళ నినాదాలమాట. నేను ఒకసారి వార్త ఏంటో చదివి వినిపిత్తాను చూడండి. హ్మ్. అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ. జగన్ నెల్లూరు పర్యటనలో రప్పా రప్పా నినాదాలతో వైసీపీ కార్యకర్తలు వీరంగం. నెల్లూరు మాట. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నెల్లూరుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు రప్పా రప్పా నినాదాలతో వీరంగం చేశారు. మీరు అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడాలి అంటూ నినాదాలు చేశారు. అంతేగాక బ్యారికేడ్లు, గోడలు దూకి జగన్ హెలీప్యాడ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అనంతరం హెచ్చరించి వదిలేశారు. జగన్ గురువారం ఉదయం హెలికాప్టర్‌లో నెల్లూరు కనపర్తిపాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వీపీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి 11 గంటల ప్రాంతంలో బెంగుళూరుకెళ్ళిపోయారు. ఆ పర్యటనలో మేము రక్తంతో హోలీ చేత్తాం, హోలీ ఆడాలి, అందరిని నరికేత్తాం, ఇరగదీసేత్తాం అని మాట్లాడుతుంటే మీకెవడన్నా ఓట్లేత్తాడా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? కనీసం మీ పార్టీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ కార్యకర్తలకి మీరు కొన్ని ఆదేశాలు జారీ చేయకపోతే మీకు నెక్స్ట్ ఎన్నికలకి ఇప్పుడొచ్చిన 11 స్థానాలు కూడా రావు మీకు. ఎవడు ఎయడు. ఎవడు భయపడిపోతాడు? రప్ప 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 రప్ప. ఈ విధానం మార్చుకోకపోతే మిమ్మల్ని ఎవడు దేకను కూడా దేకడు. మీకు 151 నుంచి మీరు 11 స్థానాలకు పడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన దాడులు చేశారు. కేసులు పెట్టారు. పోలీసుల చేత కొట్టించారు. కొట్టించలేదా? రఘురామకృష్ణరాజునే కొట్టించారు. ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయించారు. ఇవన్నీ భరించలేక మీకు 151 నుంచి 11 స్థానాలకు కుదించేశారు. అదీ గాకుండా మీ దోపిడీ మామూలు దోపిడీ కాదు. ప్రతి దాంట్లోనూ కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పోలవరం కడతానన్నారు, కట్టలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, అదే పోయింది. ప్రత్యేక హోదా అన్నారు, అదే పోయింది. సిపిఎస్ రద్దు అన్నారు, అది పోయింది. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు, అది పోయింది. వీటి గురించి ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి, పోలీసుల చేత కొట్టించి, ఇళ్ళపైన దాడులు చేపించి, రకరకాల రభస అంతా పెంట అంతా చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ చూడలేక, ఇవన్నీ భరించలేక మీకు ఎలా కాదని చెప్పేసని మిమ్మల్ని 11 స్థానాలుగా ప్రజలు పరిమితం చేసేశారు. పోనీ 11 స్థానాలు వచ్చినప్పుడైనా సరే మీలో మార్పు వచ్చిందంటే ఇప్పటికీ మీలో మార్పు రాలా. ఎక్కడ మార్పేం కనబడట్లా. మళ్ళీ మేము గంగమ్మ జాతరలో రప్ప నరుకుతాం, ఇది మేకపోతులు నరికినట్టు నరుకుతాం, మేమైతే రక్తంతో హోలీ చేస్తాం. రావడం మాట దేవుడేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలా అనుకుంటే మీ కార్యకర్తలకు ఉన్న మనస్తత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అలాంటి ఆలోచన విధానాలు వస్తే రాష్ట్రం రావణ కష్టం కాదా? అల్లర్లు జరగవా? కొట్టుకు చచ్చిపోరా? మీరు హింసని ఎందుకు ప్రేరేపిస్తున్నారండి? కట్టడి చేయాలి, ఎక్కడికెక్కడ ఆదేశాలు జారీ చేయాలి. మన పార్టీ కార్యకర్త ఎవడన్నా రప్ప అంటే రప్ప కాదురా పనికిమాలిన ఎదవా. ముందు మనం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామో అది చెప్పుకోవాలి. అయినా ముందు మనకి రాజకీయాలు కాదు ఇంపార్టెంట్. ముందు కుటుంబం తర్వాత రాజకీయాలు. ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి. మన కుటుంబం తర్వాతే రాజకీయాలు. ఫస్ట్ ప్రయారిటీ కుటుంబానికి ఇవ్వాలి. మనం రప్ప అని చెప్పేసి ఎగరేసుకొని వెళ్తే ఎవడో ఒకడు మనల్ని ఎగరేస్తాడు. మనం ఎగరైతే వెనకాల మన కుటుంబం అనాథలు అయిపోతారు. మన కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. ఎక్కడెక్కడో వ్యక్తిగత ఘర్షణలకు తావు ఇవ్వకండి, వ్యక్తిగత ఘర్షణలకు వెళ్ళమాకండి. ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు మాత్రమే చేయండి, రాజకీయంగా మాత్రమే మాట్లాడండి అని చెప్పాల్సింది పోయి
వాళ్ళ రక్తంతో హోలీ ఆడేద్దాం అని కానీ నువ్వు సొట్ట చేతులు ఎత్తుకుని ఈ అని ఉంటావు కదా, అన్నీ అని ఉంటారు అంటారు. ఇగో ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, ఇవాళ ఇవాళ కూడా అసెంబ్లీ జరుగుతుంది. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి పెళ్లికి వెళ్ళటానికి తీరుకుంది కానీ, అక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి తీరుకుంది కానీ, అసెంబ్లీకి వచ్చి ఈ కల్తీని వ్యవహారం గురించి మాట్లాడడానికి మాత్రం తీరిక లేదు, ఖాళీ లేదు. ఏమన్నా అంటే నాకు ఖాళీ లేదని, లేదంటే నాకు మైక్ ఇవ్వరని, నన్ను తిడతారని, నన్ను కొడతారని, నన్ను అలా అలాగన్నారు, నన్ను వీళ్ళు ఎలాగంటారో, కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళని చెప్పేసి అసెంబ్లీకి ఎగ్గొట్టేస్తాడు. ఇక్కడికి వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పైగా ఏమని ట్వీట్లు వేస్తారు వాళ్ళు. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో ఒకసారి వీళ్ళు ఏమని ట్వీట్లు వేసారో చెప్తాను చూడండి ఒకసారి. ఏది ఈ కల్తీని వ్యవహారం గురించి. అన్ని అబద్ధాలే, ఒక మాట వాస్తవాలు ఉండవు. ఇదిగో ఇప్పుడు వేసింది ట్వీట్ మాట వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో. రాష్ట్రంలో ఏది స్వచ్ఛత లేదు, పాలు నీళ్లు అన్నీ కలుషితమే, ఏది తాగినా ప్రజల ప్రాణాలకు ముప్పుగానే ఉంటాయి. ఇలాంటి చేతగాని ప్రభుత్వంలో ప్రజల క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. పాలు తాగినా నీళ్లు తాగినా చనిపోతున్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం మండిపాటు. శాసన మండలిలో అట్ట, అసెంబ్లీలో కాదు, శాసనసభలో కాదు, మండలిలో పోరాటం ఏంటండి. అందుకంటే ముందు మన ప్రధాన సభ అయినటువంటి శాసనసభలో, అసెంబ్లీలో మనం మాట్లాడి అక్కడ చర్చ జరిపి అక్కడ తీర్మానం చేసి, అక్కడ తీర్మానం జరిగిన తర్వాత ఆ బిల్లు ఆమోదానికి మండలికి వచ్చింది కదా. జనరల్గా రూల్ అంతే. మరి నాకు దాని గురించి అంత డెప్త్గా తెలియదు కానీ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది దాని గురించి. మరి శాసనసభలో మీరు చర్చ పెట్టకుండా అక్కడ మాట్లాడుకుంటా మండలంలో పట్టుబట్టడం ఏంటండి. మీరు ఎక్కడ మాట్లాడాలి? మండలంలో మాట్లాడతారా, సభలో మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఎన్నికైంది మండలకా, సభకా, శాసనసభకా? ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడా, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడా? ప్రజల ఓట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కదా. మరి ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి? శాసనసభలో. తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, తర్వాత ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఇంకా చాలా ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. ముందు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా మండలంలో బొత్స సత్యనారాయణ ముందెట్టి, బొత్స సత్యనారాయణ ఎవరైనా ఏమన్నంటే కాపు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి, మీరు ఇక్కడ అప్పాబాయి కవులు కాదు ఇవన్నీ కూడా. ఇది ఎక్కడ దిక్కుమల రాజకీయం అంటే, ఇదిగో మళ్ళీ ఎవరు వీడియో వేసుకొచ్చారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఈ ఆడబిడ్డకు ఇంకెప్పుడు న్యాయం చేస్తావు? రైల్వే కోడూరులో యువతిపై అఘాయిత్యానికి పాల్పడి వేధింపులకు గురి చేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హ్యాపీగా క్రికెట్ ఆడుతున్నాడు కానీ నేను పిచ్చితాలా న్యాయం కోసం తిరుగుతున్నానంటూ బాధితుల ఆవేదన. ఎవరు వీడియో వేసారండి? ఈ మహాతలి వీడియో. మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఈ మహాతలి గురించి. ఇంతకు ముందు వీడియోలో మనం ఈ మహాతలి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈవిడ ఏమని మాట్లాడుద్దంటే, ఈవిడండి వింత లాజిక్లోనే తీసుకొస్తుంది. మీరు అధికారంలో ఉన్నారనా, నేను దాన్ని వదిలిపెట్టి పోరాడుతున్నాను, నేను ఎవరు తిరగమన్నాడు, నేను ఎవరు ఫోన్ చేయమన్నాడు, మీరు 5 సార్లు ప్రెగ్నెన్సీ ఎవరిని అడిగి తీపించుకున్నారండి. ఇలా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది, తప్పే. కానీ నేను చెప్తున్న ఉదాహరణకి మీ ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం అది, అదొక అక్రమ సంబంధం. మీరేమీ పెళ్లి కాని యువతి కాదు. మీరేదో పెళ్లి కాని యువత అయితే ఎమ్మెల్యే మాయమాటలు చెప్పి వేరే విధంగా లోపరుచుకున్నాడనో ఇంకొకటనో మనం ఏదో ఒకటి మాట్లాడి న్యాయస్థానాల ముందో, చట్టాల ముందో, పోలీసుల సమక్షంలోనో, కుటుంబ పెద్దల సమక్షంలోనో, లేదంటే ఊరు పెద్దల సమక్షంలోనో ఏదో ఒక సెటిల్ చేసి పెళ్లి చేసుకోమనో ఇంకొకటో తర్వాత సంగతి తర్వాత మొత్తానికి ఏదో చేస్తారు. ఇక్కడ అవకాశం కూడా లేదు కదా. నీకు పెళ్ళి అయింది, కొడుకున్నాడు, మొగుడితో విడాకులు తీసుకోలేదు, ఇద్దరు భార్యాభర్తలు కూడా మీరిద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. నువ్వు అరవై ఏదోతో సంబంధం పెట్టుకున్నావు. దాన్ని ఇల్లీగల్ సంబంధం అనాలా, లీగల్ సంబంధం అనాలా? ఎవడైనా అక్రమ సంబంధం అని అంటాడు. అక్రమ సంబంధానికి ఎవడు మాత్రం ఏ పంచాయతీలు చేస్తాడండి? ఎవడే పంచాయతీ చేస్తాడు? ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి చేసేస్తారనుకో, అనుకుందాం లీగల్గా నీకు నీ భర్తకి విడాకులు అయిపోయినాయా? ఒప్పుకుంటారు అలాగా? చట్టం ఒప్పుకుంటుందా? లేదు కదా. లీగల్గా మీ ఇద్దరికి విడాకులు అవ్వలేదు కదా. అవ్వకుండానే నువ్వు అరవై శ్రీధర్తో కలిసి తిరిగేసి నానా పెంట చేసుకొని, నానా రభస చేసుకొని వాళ్ళు రోడ్డు ఎక్కేసి నాకు న్యాయం చేయాలంటే ఎవరు చేస్తాడండి మీకు న్యాయం?
మీరు ఇవన్నీ కూడా ప్రభుత్వం మిమ్మల్ని అంటే ప్రభుత్వం పైన మిమ్మల్ని ఏదో రకంగా విమర్శలు చేయించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మిమ్మల్ని వాడుకుంటుంది. మీరు అది తెలుసుకోలేకపోతున్నారా? ఇక్కడ మీలాంటి వ్యక్తులకి న్యాయం చేయడానికి ఏ చట్టాలు లేవండి. అక్రమ సంబంధాలకు చట్టాలు లేవు న్యాయం చేయడానికి. పోనీ ఎవరైనా సరే, ఎవరైనా పెద్ద మనుషులు జనసేన పార్టీ తరపు నుంచి కానీ, లేదంటే ఇంకొకరి రకంగా కానీ ఈవిడికి ఫోన్ చేసి, అలా కాదమ్మా మేము ఏదో ఒకటి న్యాయం చేసే విధంగా మేము చూస్తామని చెప్పేసి ఏదైనా ప్రయత్నాలు చేశారనుకోండి ఒకవేళ, వాళ్ళ ఆడియో కాల్లు, వాళ్ళు ఫోన్ చేసిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేసి మళ్ళీ ఈవిడ బయట పెట్టేస్తుంది. ఎవడన్నా మాట్లాడతాడా మీతోటి? ఎవడన్నా చేస్తాడా? పైగా ఇక్కడికి వచ్చి చదువు కోసం మాటలు. మేము అమాయకులం అండి, మమ్మల్ని లోపరుచుకున్నాడండి, అధికారం ఉందనా? పైగా వింత లాజిక్లు. అసలు అతను ఎమ్మెల్యే అవ్వకపోతే జనానికి తెలియదండి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన మిమ్మల్ని అక్రమ సంబంధం పెట్టుకోమని ఉందా అండి? లేదు కదా. ఇంకేం వేశారు? అంబటి రాంబాబు చేశారు. వీళ్ళ వితండవాదం చూడండి. సో ప్రధాన అంశం గురించి చర్చ వదిలేశారండి. ఇదిగోండి ఎక్కడా కూడా ఇదిగో ఈ లడ్డు వ్యవహారం గురించి కావచ్చు, ఇంకోటి గురించి కావచ్చు, ఎక్కడ కూడా ప్రధాన అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చి ముందెట్టేశారు. ఈ కల్తీని వ్యవహారంలో మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి, దానికి సమాధానం చెప్పాలి. వస్తున్న ఆరోపణలు ఏంటి, ఆ ల్యాబ్ రిపోర్ట్లలో ఏమున్నాయి, గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు దేని ఆధారంగా మాట్లాడారు, అప్పుడు కూడా ఊరికే గాలి మాటలు మాట్లాడాల, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు. తర్వాత సిట్ వేశారు, సిబిఐ విచారణ చేసింది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా ఉంది. ఎక్కడా కూడా నెయ్యే వాడలేదు అంటే మొదట్లో ఏమైనా కవర్ చేసుకుంటూ వచ్చారండి వీళ్ళు. మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది సిబిఐ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడు ఏమైనా మాట్లాడుకుంటున్నారు, క్లీన్ చిట్ వెళ్ళిపోయింది, నెయ్యే కాదన్న అంశాన్ని పక్కన పెట్టేశారు. 250 కోట్ల రూపాయలు తినేశారు బాబు, ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చి ముందు పెట్టేశారు. అడగోలు వాదన, వితండవాదం. అంటే వితండవాదం చేస్తే జనాలు నమ్ముతారులే, అంతకుమించి ఏం లేదు. నాకు ఇక్కడ వితండవాదం మినహాయించి నాకు ఇక్కడ ఏం కనబడట్లా. రోజుకొక ఆరోపణ, రోజుకొక తప్పుడు ప్రచారం. ఏమన్నా అంటే హెరిటేజ్ సంస్థకి అక్రమంగా డబ్బులు చెల్లించేశారు, లేదంటే వ్యాపారాలు చేపిస్తున్నారో, లేదంటే తినేస్తున్నారని మాట్లాడే మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు వాలంటీర్లు 2,30,000 మంది నియమించుకొని వాళ్ళు రోజు పేపర్ కొనాలన్నమాట, సాక్షి పేపరు. వాళ్ళు రోజు సాక్షి పేపర్ కొనడానికి నెలకు 200 రూపాయలు కేటాయించేశారు వాళ్ళకి. ఎందుకు కేటాయించారండి మీరు నెలకు 200 రూపాయలు? ఎవడమ్మమ్మ కూడా సొమ్ము అని చెప్పేసి కేటాయించుకున్నారు. అఫీషియల్గా తక్కువ లెక్కతో ఒక 500 కోట్ల రూపాయలు సాక్షి కట్టపెట్టేశారు. అక్కడితో ఆగారా? యాత్ర 2 అని చెప్పేసాను, యాత్ర అని చెప్పేసాను కొన్ని కళాఖండాలు తీశారు కదా, దానికి ప్రభుత్వం చెల్లించింది సొమ్ము, జీవోలతో సహా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయా? రామ్ గోపాల్ వర్మకి ఎంత ఇచ్చారు, తర్వాత ఆ నిర్మాతకి ఎంత వెళ్ళింది, డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, అందులో నటించిన నటీనటులకు ఎంత ఇచ్చారు, అవన్నీ ఆధారాలతో సహా కూడా ఉన్నాయి. మరి ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చి ఉన్నారు? ఇక్కడ ఎవడు భజన కోసం వాడుకున్నారు మీరు? మీ దగ్గర ఏ ఆధారాలు ఉండవు, కానీ ఆధారాలు ఉన్న వాటి గురించి మాట్లాడంటారంటే దాని గురించి మాట్లాడట్లా. రోజుకో పకోడీ గని తీసుకురావడం, రోజుకో రకంగా విష ప్రచారాలు చేయించరావడం. మా రాజమండ్రి మేధావిని తీసుకొచ్చారు అలాగే, దీని గురించే ఈ అంబటి రాంబాబు వ్యవహారం ఏదైతే ఉందో, అంబటి రాంబాబు ఈ కల్తీని వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి తిట్టేస్తే తర్వాత దాడి జరిగింది, కేసు పెట్టారు, లోపలేసారు, జైలు వేసారు. మా రాజమండ్రి పెద్ద మొత్తం అయితే వచ్చేసి వెరీ లో అంటే లేనట్టే అని చెప్పేసి దొరికేసాడు. విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేయడానికి నుంచి బయటపడడానికి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అన్నారు. ఎవడు బెదిరించేశారు? ఆ నెంబర్లు మాత్రం బయట పెట్టరు. ఇది ఒక ఫ్యాషన్. రీసెంట్గా సేమ్ స్ట్రాటజీ జడా శ్రవణ్ కుమార్ కూడా ట్రై చేశాడు. అంతకుముందు హైదరాబాద్లో ఉన్న మాకు పనికిమాల మేధావి ఒకడు ఉన్నాడు. ఆ మేధావి అంతే, అది ఎప్పుడు అలాగే ఎడుతూ ఉంటారు. ఆ మేధావికి కంటెంట్ ఏమీ లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చేయడానికి ఏ సబ్జెక్ట్ లేదనుకోండి,
తెలుగుదేశం కార్యకర్తలను వేధించేస్తున్నారని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు సవట. తర్వాత ఇంకో మహానుభావుడు ఎవరో ఉన్నాడు. వీళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఎవడో ఫోన్ చేయకపోయినా, ఎవడో తిట్టకపోయినా తిట్టారని చెప్తే అయిపోయా కదా. ఈ మధ్యకాలంలో రజనీ గారు కూడా అలాగే తయారయ్యారు కదా. రజనీ గారి కంటే కులభావం ఎక్కువలేండి. అంబటి రాంబాబు కాపు కాబట్టి ఈవిడికి ఎలాగా కులాభిమానం బాగా విపరీతంగా ఉందని చెప్పేసి ఆవిడే చెప్పింది. అంబటి రాంబాబు అనే వ్యక్తి కావచ్చు, లేదంటే వీళ్ళ కులానికి అంటే రజనీ గారి ఉద్దేశంలో అంబటి రాంబాబు గారు కాపు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బుద్ధులు తిట్టినా సరే గుడ్డెద్దు చేయలేకపోయినట్టు గుడ్డిగా సమర్థించేస్తుంది. ఏమన్నా అంటే నాకు అనారోగ్యం, నాకు ఆరోగ్యం బాగోలేదు, నన్ను తిడుతున్నారని చెప్పేసి ఇంటర్వ్యూలో ఎడుతుంది ఇవిడి. మనం మాట్లాడడం దేనికి, అనిపించుకోవడం దేనికి? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగలేదు కదా అని చెప్పేసి నువ్వు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నేను తిరిగి ఎవడో క్వశ్చన్ చేయకూడదా? నీకు ఎవడో కౌంటర్ వీడియోలు చేయకూడదా? ఉదాహరణకి నేను మొన్న ఒక వీడియో చేశా రజనీ మీదే. ఏమని? ఈవిడ చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో బైబిల్ పట్టుకున్నారని చెప్పేసి అని అసెంబ్లీలో మాట్లాడితే, అంటే ఆవిడేమో బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఇక ఒక పక్క వైవి సుబ్బారెడ్డి ఏమో టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, ఈ అడ్వకేట్ అని చెప్పుకునే ఈ రజనీ గారు, ఈ మహాతల్లి మాట్లాడితే ఏడ్చేసే ఈ మహాతల్లి ఒక డిబేట్లో మాట్లాడుతూ బైబిల్ పట్టుకుంటే మహాపాపం అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడతారండి, ఎంత తప్పండి ఇది, మహాపాపం. ఇది చంద్రబాబు నాయుడు గారు అనని పదాలని అన్నట్టుగా ఇక్కడ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఇక్కడ వక్రీకరించేసింది. మరి మాట్లాడరా? దానికి మళ్ళీ రాత్రి ఏడుపు. నన్ను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్ కాదండి అది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శ ప్రతి విమర్శ లేకుండా ఎట్లుంటది? మీరేమన్నా డిక్టాటర్లా? మీరు అడ్వకేట్ అయినంత మాత్రాన్ని మీకు ఏమైనా రాసి ఇచ్చేసారా? మీకు ఎవరో కూడా తిరిగి కౌంటర్ ఎవరు అని చెప్పేసి అని. తిరిగి కౌంటర్ ఇవ్వకుండా ఎట్లుంటారండి? మరి ఇక్కడ రప్పా రప్పాలు వేసుకొని తిరుగుతున్నారు. మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆ తప్పని ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఫ్లెక్సీలు వేయడం తప్పు, ఇంటి మీద దాడి చేయడం తప్పు అని మాట్లాడి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తెల్లారు లెగితే తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలు వేసేస్తాము, కోసేస్తాము, రప్పా రప్పా నరికేస్తాం, పొడిచేస్తాం, పీకేస్తాం అని మాట్లాడుతుంటే ఎందుకు ఖండించట్లేదని మీరు? ఖండించాలి కదా. తప్పుని మాట్లాడతారు కదా మీరు. మీరు నిజాయితీగా మాట్లాడే వ్యక్తులు కదా. మనకు అప్పుడు నోరు రాదేమో, ఏట ఒకటి వచ్చేమో మనకి. ఏమన్నా అంటే ఒక్కటి ఏడ్చేయడం వచ్చిందండి అనుకుంటే ఏడ్చేయడమే. నన్ను తిడుతున్నారు, తిడతారు మరి. తిట్టడం అంటే తిట్టడం కాదు, ట్రోల్ చేస్తాను. దాన్ని తిట్టిగా భావించేసి ఇదిగో నన్ను తిడుతున్నారని చెప్పేసి అనేస్తున్నాం అంతే. మీరు మాత్రం ఆడింగి రాజకీయాలు, మగోడు రాజకీయాలు కాదని చెప్పేసి పరుష పదజాలం వాడొచ్చు, కానీ తిరిగి ఎవడో కూడా మీ మీద ఒక్క పదం పరుష పదజాలం వాడారంటే నన్ను తిట్టేసినట్టు ఫీల్ అయిపోయి ఏడ్చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. ఈ ఏడుపోటు రాజకీయాలు వద్దండి. విమర్శిస్తే ధైర్యంగా విమర్శించండి, ఏడితే ఏడవండి, ఏడితే ఏడినట్టు మాట్లాడండి, లేదంటే విమర్శించినట్టు మాట్లాడండి. రెండు అడ్డగోలుగా కలిపేసి వాడే మాకండి. ఈ సింపతి డ్రామాలు వర్కౌట్ అవ్వండి. రజనీ గారు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కావచ్చు, మా అరకోటు జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, అడు అంతే. మనిషికో తప్పు ఉంటాడు, కానీ గట్టిగా మాట్లాడితే 500 ఓట్లు పడవు. కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంటాడు. నేను అంత పెద్ద మగవాడిని అంటాడు. నువ్వు అంత పెద్ద తోపుతురు ఏం కాదు. నేను మాట్లాడతాను ఇప్పుడు ఇలా కూర్చొని 4 నిమిషాలు ఏముంది, 10 నిమిషాలు మాట్లాడతాను, గంట మాట్లాడతాను. మాట్లాడడం గొప్పతనం కాదు. నీకు ఎవడు ఫోన్ చేస్తాడో, నేను ఎవడు బెదిరించేస్తాడో నువ్వేమనుకుంటున్నారు అసలు? కాస్త ఇంగిత జ్ఞానం ఉండి, కాస్త మనం స్పృహలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. స్పృహ కోల్పోయి అడ్డగోలుగా ఏది పడితే అది వాదిద్దాం అనుకుంటే తిరిగి మీరే చెప్పు దెబ్బలు తినేస్తారు. మీ మాటలు ఎవడో నమ్మడం. మళ్ళీ మాకు ఒక కొత్త ఆర్టిస్ట్ తయారయ్యాడు, రామచంద్ర యాదవ్ ఏదో ఉన్న పేరు. వీళ్ళంతా కూడా ఈ రాజకీయ నిరుద్యోగులు మాట. ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ పేరు కూడా నోరుతారు కదా అనుకోండి. ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఆయన మాట్లాడేయడమే. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయిందంటే, మాట్లాడితే వెన్నుపోటు అంటారో, వంగవీటి రంగా గారిని చంపేశారంటారో, ఇంకొకటి అంటారు, ఇంకొకటి. మీకు అసలు విషయం అర్థమవుతుందో లేదో. వాళ్ళ వంగవీటి రాధా గారు ఏ పార్టీలో ఉన్నారండి? తెలుగుదేశం పార్టీలో కదా. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదా అండి? ఎవరు చేయించారు, ఎవరి హస్తం ఉంది, దాని వెనకాతలు ఎవరు ఉన్నారనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియదా? వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మీకు? వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే మీకు ఎక్కువ తెలుసా? సరే పోనీ అలాగే అనుకుందాం, కాసేపు మీకే ఎక్కువ తెలుసు అని చెప్పేసి అనుకుందాం పోనీ. రంగా గారి హత్యలో A1 ముద్దాయి వాళ్ళ కొడుకు ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు?
ఏ పార్టీలో ఉన్నాడండి ఇవాళ? వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నాడు. కదా! పైగా మీరు రంగా గారి గురించి మాట్లాడటం. సార్ మనం ఎప్పుడో 30 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటనల గురించి మన వయసు కాదది. మనకి తెలీదు. ఊహాగానాలు వద్దు. అనవసరంగా వీటి గురించి చర్చించి మనం ఏదో రాజకీయంగా లబ్ధి పొందుదాం అనుకుంటే అది మీ ఎర్రితనం, మీ పిచ్చితనం అది. ఈ అంశాలను ఇక్కడితో గట్టిపడితే బాగుంటది. రాజకీయ విమర్శలు చేయాలంటే పనికిమాలిన లత్కోర వ్యవహారాలన్నీ చేసుకుంటూ వస్తారు. ఒక దాని మీద మనం సరిగా ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ చేయంట్రా అంటే బూతు మాటలు లేకుండా మాట్లాడలేడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా. మనం చూడలేదేటి పేరు నాని. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు. చివరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల దాకా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారి భార్య తలనీలాలు శ్రీవారికి సమర్పిస్తే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈడు ప్రెస్ మీట్ పెట్టేసాడు. మాట్లాడితే వ్యక్తిగతంగా పిల్లల జోలికి, భార్యల జోలికి, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం. ఎంతసేపు ఈ అప్పబాయ రాజకీయాలే కదా మనయన్నీ కూడా. ఏమన్నా అంటే మన కార్యకర్తలు వచ్చేసి వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అని చెప్పేసని అదొక రకమైన బెదరగొట్టే ధోరణి అనమాట. బెదిరించేసే ధోరణి. మీరు బెదిరించేస్తే భయపడిపోతారా జనాలు? మీరు బెదరగొట్టేస్తే. మీరెప్పుడో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పా రప్పా అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏట్రా నా కొడుకులు రెచ్చిపోతున్నారని చెప్పేసని ఒక్క క్షణం మీ నాయకుడు ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచిస్తే నాయకులు మీ పరిస్థితి ఏంటి? బొబ్బస్కా చెక్కినట్టు చెక్కేస్తారు. కాదా? మీకేనా? ఇటుపక్కోళ్ళకి రాదా? ఇటుపక్కోళ్ళు చేయలేరా? మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారండి మీరు? మరంత దూరం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. అనవసరంగా నోరుంది కదా అని చెప్పేసని రప్పా రప్పా అని చెప్పేసని ఫ్లెక్సీలు ఏసేసి మేము వస్తే నరికేత్తాం, కోసేత్తాం అని చెప్పేసని నినాదాలు మంచిది కాదు. మనకే మన కుటుంబానికే మంచిది కాదు. ఇవాళ కేసులు పెడితే ఆర్థికంగా ఎంత నష్టపోతారో మాకు తెలుసు. మమ్మల్ని ఆల్రెడీ గత ప్రభుత్వంలో అరెస్ట్ చేశారు. కేసులు పెట్టారు మా పైన. మేము ఆర్థికంగా ఎంత నష్టపోయాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది నాకు తెలుసు. ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేం మనం. కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. మీకు అవగాహన లేకో లేదంటే చెప్పేటోళ్ళు లేకో మీరు అనవసరంగా రప్పా రప్పా ఏసేత్తాం, నరికేత్తాం అంటే మీ కష్టాలు మీరు కొని తెచ్చుకున్నట్టే. మీరు ఆ విషయాలు మర్చిపోద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా అనవసరంగా ఏరు కోరి కష్టాలతో కొని తెచ్చుకోవద్దు. ఈ రప్పా రప్పా అని చెప్పేసని. మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనవసరంగా ఏదో వెనకటికో సామెత ఉంది. మింగలేనోడు ఏదో వెనకటికి వారం చెప్పుకొచ్చాడని చెప్పేసి మంగళవారం అని చెప్పేసని. మీరు అసెంబ్లీకి వెళ్ళి చర్చ పెట్టకుండా, అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని గురించి తప్పించుకోవడానికే సమాధానం చెప్పలేక మండల్లో బొత్స సత్యనారాయణ ముందెట్టి తింగర క్వశ్చన్లు అడిగిపిచ్చి ఇటు పక్క ప్రభుత్వం సమాధానం చెప్తుంటే వాకౌట్ అని చెప్పేసి బయటికి పారిపోయే వ్యక్తిని పెట్టేసి మేమేదో నిలదీసేస్తున్నాం, మేమేదో ఇరగదీసేస్తున్నాం అని మీరు బయట మీ పేపర్‌లోని, మీ సాక్షిలోని డిబేట్లు పెట్టి మాట్లాడుకోవడం ఓన్లీ మీ పేటీఎం కార్యకర్తలు వింటారేమో గానీ ప్రజలెవరు నమ్మరండి. ఈ విధానానికి స్వస్తి పలకాలి. మీరు అసెంబ్లీకెళ్ళి అసెంబ్లీలో మీరు మాట్లాడాలి. మీరు చర్చ పెట్టాలి. మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ అప్పుడు చూస్తారు కదా జనం. అప్పుడు ఎవరి వాదన ఏంటి అనేది తేలిపోద్ది. ఇంకీ ఇంకెప్పుడైనా సరే, ఇప్పుడనే కాదు. మన చర్చలు, మన వీరత్వాలు ఏదైనా ఉంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడండి. కల్తీ నెయ్యి వ్యవహారం గురించి, ఆ 250 కోట్ల రూపాయల గురించి మాట్లాడండి. ఆ 38 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఉన్న సంబంధాల గురించి మాట్లాడండి. రాష్ట్ర ప్రజలకి వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా మీ హయాంలో ఎలాంటి కల్తీ చేయకపోతే, కల్తీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేయండి. ఇవన్నీ పక్కన పెట్టేసి మేము మండలంలో ఇరగదీసేత్తాం, మండలంలో ఛాలెంజ్ చేసేత్తాం అంటే మాకు విపరీతమైన కామెడీగా ఉంది. ఈ ధోరణి మంచిది కాదు. ఇంక వీటిని కట్టిపెడితే బాగుంటదండి. అన్ని రోజులు నడవదు అలాగా. ఏదో కొన్నిసార్లు వర్కౌట్ అయింది గతంలో. ఇప్పుడు కూడా అలాగే వర్కౌట్ అవుద్దనుకుంటే ఎట్టాగండి? అవ్వదు కదా! మీరు ఎంతమందిని తీసుకొచ్చినా, ఎంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చినా, ఎంతమంది చేత ఎన్ని రకాలుగా విమర్శలు చేయించినా, ఎన్ని రకాలుగా డైవర్ట్ చేయాలని చెప్పేసిన ప్రయత్నాలు చేసినా, రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. జనానికి ఒక క్లారిటీ ఉంది. మీ మీ హయాంలో కల్తీ జరిగిందనేది ఒక క్లారిటీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఉంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక అది వృధా అండి. అనవసరమైన ప్రయాస లేదంటే అనవసరమైన ప్రయత్నం అని చెప్పేసని అనుకోవాలి. ఇయి మానేయండి. మీరేదో చుట్టం చూపుగా ఇక్కడికొచ్చి బెంగుళూరు పారిపోసే ప్రయత్నాలు చేయమాకండి. వస్తారో, ఉంటారో, ఒక గంటో, 2 గంటలో ప్రెస్ మీట్ పెడతారు పార్టీ ఆఫీస్‌లో. అది కూడా లైవ్ కాదు రికార్డెడే. 2, 3 గంటలు నాన్ స్టాప్‌గా మాట్లాడేసి బెంగుళూరు పారిపోతారు. ఇక్కడ మాకు కిందన ఎలివేషన్ ఇచ్చే కొంతమంది జర్నలిస్టులున్నారు పోరంబోకు గాళ్ళు.
పచ్చి పోరంబోకు జర్నలిస్టులు. మా కషాయగాడు అయితే మరీ దారుణం వాడు. ఆడసలు ఏం చదువుకొని జర్నలిస్ట్ అయ్యాడో నాకు ఇవాళకి కూడా అర్థం కాదు. ఆడెందుకు మాట్లాడతాడో ఆడికి ఒక క్లారిటీ ఉండదు. ఒక విధానం ఉండదు. అడ్డగోలు వాదన. రాష్ట్రానికి ఎవరైనా అవుతే బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని ఆడు మొన్న ఎంత దారుణంగా మాట్లాడి మనం అందరం చూసాం. నువ్వు అలాంటి వ్యక్తుల చేత ఏదో విష ప్రచారం ఏం చేద్దాం అనుకుంటే అది నీ భ్రమ. మీరు అనుకుంటున్నారేమో జనాలు అసెంబ్లీకి వెళ్ళకుండా మనం ఒక రూమ్లో కూర్చొని గంటల గంటలు మాట్లాడేసి మన పేటీఎం కార్యకర్తల చేత బాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో 3 గంటలు మాట్లాడేసాడు ఏకంగాను. అది లైవ్ కాదు, రికార్డెడ్. ఒకవేళ 3 గంటలు మాట్లాడేసి అంత సబ్జెక్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడలేడండి. 2 నిమిషాలు మాట్లాడలేడు అసెంబ్లీలో. అసెంబ్లీలో వద్దు, పార్టీ ఆఫీసులో కాకుండా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో చూడండి, ఎప్పుడైనా బహిరంగ ప్రదేశాల్లో ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు కదా, పరామర్శకు ఇంకో దానికి వెళ్ళినప్పుడు చేతిలో పేపర్ లేనిదే తలకాయ ఎప్పుడు పేపర్ మీదే ఉంటుంది, కెమెరాల వైపు ఉండదు. పేపర్ చూడకుండా పట్టుమని 10 నిమిషాలు మాట్లాడలేడు. అటుపక్క నుంచి ఎవరైనా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఒక్కదానికి సమాధానం చెప్పలేరు. ఒక్క ప్రశ్నకి. ఇక్కడ మీ రుద్దుడి కార్యక్రమాలు ఎక్కువ. ఈ రుద్దుడి కార్యక్రమాలు, ఈ పనికిమాల వ్యవహారాలు ఇకనైనా కట్టి పెడితే బాగుంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం, మీ కార్యకర్తల్ని ఈ రప్ప రప్ప అనే డైలాగులు ఏవైతే ఉన్నాయో వీటిని కాస్త తగ్గించుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా విష ప్రచారాలు మాని తిరుమల కల్తీ వ్యవహారం గురించి బహిరంగంగా చర్చకి రండి. అసెంబ్లీలో చర్చించండి, అసెంబ్లీలో మాట్లాడండి. ఈ విష ప్రచారాలు ఎక్కడైనా ఆపుతారని చెప్పేసి అనుకుంటున్నాను.